సింధు నది నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నది నాగరికతలో ఏ ఏ నగరాలు బయలుపడ్డవి, ఆయా నగరాలలో, ఆ పట్టణాలలో ఏ ఏ పురావస్తు అవశేషాలు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మనకు లభించాయో ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి క్లాస్. ఎందుకు ముఖ్యమైన క్లాస్ అంటే, ఇంతకుముందు వీడియోలో మీకు నేను చెప్పినట్లుగా సింధు ప్రజల యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత వ్యవస్థల గురించి మనం చదువుకోవడానికి వ్రాతపూర్వక ఆధారాలు చిత్రలిపిలో ఉన్నప్పటికీ అవి తర్జుమా చేయబడలేదు కాబట్టి మనకి లిటరరీ సోర్సెస్ లేనట్లే. ఎప్పుడైతే లిటరరీ సోర్సెస్ లేవో మనం ఆధారపడాల్సింది కేవలం ఇక ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మీదనే. కాబట్టి మనకి ఎక్కడెక్కడ ఏమేమి లభించినాయో చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. అంతేకాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఏ ఏ నగరాలు ఎక్కడెక్కడ బయటపడ్డవి, ఎవరు కనుగొన్నారు, ఆయా నగరాల్లో ఏమేమి లభించాయి, వీటి మీదనే ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా ఇది చాలా ముఖ్యమైన క్లాస్. ఇప్పుడు చెప్పుకోబోయే ఆధారంగానే సింధు నగరాల యొక్క, సింధు నాగరికత యొక్క జీవన విధానాన్ని మనం అనలైజ్ చేయబోతున్నాం. అలా అయ్యే పని అయితే మనకు లభించిన నగరాలని ఒక్కొక్కటి వరుసగా తీసుకుంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది హరప్పా నగరం. మొట్టమొదటి లభించింది కూడా ఇదే. కనుక హరప్పా నగరాన్ని 1921 ఏడీలో దయారాం సాహిని అనే ఆయన కనుగొన్నాడు. దయారాం సాహిని ఎవరో మీకు చెప్పాను నేను. ఆయన ఆనాటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క నార్థరన్ సర్కిల్ యొక్క సూపరింటెండెంట్. కాబట్టి ఉత్తర మండలం ఉండేది, ఆ ఉత్తర మండలానికి ఒక అధ్యక్షుడు ఉండేవాడు ఆయన దయారాం సాహిని. ఈ దయారాం సాహిని 1921లో హరప్పా నగరాన్ని కనుగొన్నాడు. ఈ ఇయర్ కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా ఇది ఎక్కడుంది ఇప్పుడు అని అంటే, ఇవాళ పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ ప్రావిన్స్లో మాంట్ గోమరీ జిల్లాలో రావి నది ఒడ్డున లభించింది. ఇంకా గట్టిగా మాట్లాడితే రావి నదికి ఎడమ ఒడ్డున లభించింది. కనుక ఇవాళ పాకిస్తాన్లో ఉంది అది. పశ్చిమ పంజాబ్ మీకు చెప్పాను నేను. పంజాబ్ చీలిపోయిన తర్వాత, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విడిపోయినప్పుడు మనకు లభించిన దాన్ని మనం పంజాబ్ అంటున్నాం, వాళ్ళు ఈస్ట్ పంజాబ్ అంటారు. మనం వాళ్ళ పంజాబ్ని మనం వెస్ట్ పంజాబ్ అంటాం. వెస్ట్ పంజాబ్లో మాంట్ గోమరీ జిల్లాలో రావి నది ఒడ్డున ఈ నగరాన్ని ఆ రోజు కనుక్కోవడం జరిగింది. ఇక ఆ నగరంలో సంబంధించి ఏమేమి బయటపడ్డవి అని చెప్పుకునేటప్పుడు ఇంకొక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. సర్వసాధారణంగా సింధు నగరాలలో చాలా వాటికి దుర్గం అనేటి భాగం కూడా ఉండేది. కొన్నిటికి లేవు, చెప్పుకోబోతున్నాం. దుర్గము, ఇంగ్లీష్లో సిటాడెల్, CITADEL. దుర్గము అంటే మనకి కోట అనే పదం వింటాం, ఫోర్ట్ అనే పదం వింటాం. కోట తెలుగులో, ఫోర్ట్ ఇంగ్లీష్లో. దాంతో పోల్చినప్పుడు ఈ దుర్గానికి అంత బలమైనటువంటి రక్షణ వ్యవస్థలు ఉండవు. ఈ దుర్గం చుట్టూ కూడా దుర్గం ఎట్లా కడతారంటే వాళ్ళు సర్వసాధారణంగా వాళ్ళు ప్రధాన నగరానికి పశ్చిమ వైపున, వెస్ట్ వైపున ఒక దుర్గా నిర్మించుకునేవాళ్ళు. అంటే పెద్ద మౌండ్ నిర్మించేవాళ్ళు, ఎత్తైనటువంటి మౌండ్ కట్టేవాళ్ళు. దాని లోపల కొన్ని ప్రధానమైనటువంటి భవనాలు ఉండేవి. దాన్ని కాపాడుతూ చుట్టూతో కూడా ఒక గోడ ఉండేది. కాబట్టి చుట్టూతో గోడ ఉంటూ ఎత్తైన ప్రదేశాన్ని ఏర్పరిచి కట్టిన దాన్ని మనం దుర్గము అంటాం, సిటడెల్ అంటాం. కాబట్టి సింధు నగరాల్లో చాలా వాటికి దుర్గాలు ఉన్నాయి. అలాగే హరప్పా నగరానికి కూడా ఒక దుర్గం ఉంది పశ్చిమ వైపున. అలా దుర్గము ఉంటే ఆ దుర్గంలో తిరిగి మళ్ళీ ముఖ్యమైన భవనాలు ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన భవనాల్లో మనకు కనిపించేటువంటి అంశం ఏంటంటే అక్కడ ధాన్యాగారాలు లభించినాయి. గ్రానరీస్, ధాన్యాగారాలు లభించినాయి. అవి ఎలా ఉన్నాయి అంటే 2 వరుసల్లో ఉన్నాయి, ఇట్లా ఎదురుగా. ఒక వరుసలో ఒక 6, ఇంకో వరుసలో ఇంకొక 6. ఒక్కో వరుసకి 6 చొప్పున 2 వరుసల్లో 12 ధాన్యాగారాలు లభించినాయి. గిడ్డంగులు ఇంకో పదం. కాబట్టి ఇటువంటి ఒక 2 వరుసల నుండి 12 ధాన్యాగారాలు ఒక ప్రదేశంలో నిర్మించడం మనం చూస్తాం. ధాన్యాగారాలు, గిడ్డంగులు ఎలా చెప్పగలవు అంటే వాటి యొక్క నెర్రుల్లో సర్వీసెస్, నెర్రులు కింద భూమి మీద నెర్రులు ఇచ్చుకుంటే మరి తెలుసు. వాటిని వెతికినప్పుడు
కొంత ధాన్యాగారపు అవశేషాలు లభించాయి. పైగా నిర్మాణాన్ని చూస్తే పెద్ద గాలి వెలుతురు అక్కర్లేనటువంటి గోడౌన్లుగా కట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో గోడౌన్స్ కనుక ఈ 12 ధాన్యాగారాలు ఎక్కడ లభించాయంటే మనం చెప్పాల్సి ఉంటుంది హరప్పా యొక్క దుర్గములు. ఇంకా విశేషం ఏంటంటే ఈ యొక్క ధాన్యాగారాలకి సమీపంలో ఒక వృత్తాకార వేదిక, ఇటుక నిర్మిత వేదిక లభించింది. బ్రిక్ కన్స్ట్రక్టెడ్ సర్క్యులర్ ప్లాట్ఫామ్, ఒక వృత్తాకారం ఉన్నటువంటి ఇటుకలతో నిర్మించినటువంటి ఒక వేదిక లాంటిది లభించింది. వాటిని కనుక గమనించబడితే, వాటి నెరువులు కనుక గమనించబడితే అక్కడ కూడా ధాన్యపు పొట్టు లాంటివి లభించాయి. అంటే బహుశా ఎక్కడెక్కడో పండిన పంటని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ధాన్యాన్ని దంచి వేరు చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఒక వృత్తాకార వేదిక, సర్క్యులర్ బ్రిక్ ప్లాట్ఫామ్, దట్ వాజ్ నియర్ బై దీస్ పర్టికులర్ గోడౌన్స్. బాగానే ఉంది. దాని పక్కన 1 లేదా 2 గదులు ఉన్నటువంటి ఇల్లు లభించింది. 2 రూమ్డ్ టెనమెంట్స్. కాబట్టి ఇవి మనకి ఏం తెలియజేస్తున్నాయి ఏంటంటే బహుశా ఈ 2 గదులు ఉన్నటువంటి ఇళ్లలో, 1 లేదా 2 గదుల ఇళ్లలో ఆనాటి కార్మికులు ఎవరైతే ఆ దంచడానికి ఉపయోగపడ్డారో వాళ్ళ ఇల్లు అయి ఉండొచ్చు అంటున్నారు చరిత్రకారులు. ఒకటి వెరిఫై చేద్దాం. కాబట్టి ఈ 2 వరుసల్లో పేర్చినటువంటి ఒక్కొక్క వరుసకి 6 ఉన్నటువంటి 12 ధాన్యాగారాలు ఎక్కడ లభించినాయి అంటే హరప్పా యొక్క దుర్గములో, ద సిటడెల్ ఆఫ్ ది హరప్పా. ఒకవేళ సిటడెల్ కూడా ఉట్టి హరప్పా అంటే హరప్పా అవుతుంది. హరప్పా నగరము, హరప్పా దుర్గము అంటూ ఇస్తే సమాధానం మనము హరప్పా దుర్గము అని పెట్టాల్సి ఉంటుంది. ఇక ఆ దుర్గానికి తూర్పుగా నగరం ఉంటుంది, నగరానికి పశ్చిమంగా దుర్గం ఉంది. కాబట్టి ఈస్టర్న్ సైడ్ ఇది ఒక టౌన్ ప్రాపర్ అంటారు దీన్ని. ఈ టౌన్ ప్రాపర్ ఒక ప్రణాళికాబద్ధంగా కట్టబడుతుంది. నేను మీకు తర్వాత క్లాసుల్లో టౌన్ ప్లానింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఇది, అప్పుడు చెప్తాను మీకు నేను. కాబట్టి ఈ హరప్పా అనేటువంటి ఒక నగరం అక్కడ ఉంది. అంటే సాధారణ ప్రజలు ఒక నగరం ఇది. ఇక్కడ కూడా చిన్న ముఖ్యమైన అంశాలు మాకు కనపడుతున్నాయి. హరప్పా నగరంలో ఆర్కియాలజిస్టులు వెతుకుతున్నప్పుడు మన ఎగ్జామినేషన్ పనికొచ్చేటువంటివి లేదా మన యొక్క సింధు నది నాగరికతను అర్థం చేసుకోవడానికి కావాల్సిన వాటికి కొన్ని ఏంటంటే, 1 రెడ్ శాండ్ స్టోన్ టోర్సో ఆఫ్ ఏ మ్యాన్, ఒక వ్యక్తి యొక్క ఎర్ర ఇసుక రాయితో చేసినటువంటి విగ్రహం లభించింది. కాబట్టి ఎర్ర ఇసుక రాయి, రెడ్ శాండ్ స్టోన్, ఎర్ర ఇసుక రాయితో చేసిన విగ్రహం ఎక్కడ లభించింది? ఒక వ్యక్తికి విగ్రహం అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది హరప్పా నగరంలో అది ఒకటి లభించింది. ఇవన్నీ ఉపయోగించి మన క్లాసుల్లో విశ్లేషించబోతున్నాం మనం. అదే మరొకటి ధోవతి ధరించినటువంటి ధోవతి, మన యొక్క ట్రెడిషనల్ డ్రెస్, ఆ ధోవతి ధరించినటువంటి ఒక వ్యక్తికి విగ్రహం కూడా ఇక్కడ లభించింది. ఇది 2వది. 3వది ఒక దేవి విగ్రహం, అమ్మవారి విగ్రహం, అమ్మ విగ్రహం, మాతృమూర్తి విగ్రహం. ఆ యొక్క మాతృమూర్తి యొక్క విగ్రహం యొక్క గర్భభాగం నుండి చెట్టు మొలిచినటువంటి లేదా మొక్క మొలిచినటువంటి దృశ్యంతో కూడినటువంటి ఒక బొమ్మ లభించింది. కాబట్టి ఒక దేవతా విగ్రహం, ఆమె భాగం నుంచి చెట్టు మొలిచి బయటకు వస్తుంది. అంటే బహుశా భూదేవత అయ్యొచ్చు అంటున్నారు. ఏ ప్లాంట్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ వూంబ్. ఇది ఒకటి లభించింది, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నగరాల్లో తిరిగి మళ్ళీ నగరానికి కొంచెం దూరంగా క్యాపిటల్ లెటర్ హెచ్ ఆకారంలో ఒక శ్మశాన వాటిక లభించింది. కాబట్టి హెచ్ ఆకారంలోని శ్మశాన వాటిక ఎక్కడ లభించింది అంటే కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది హరప్పా నగరంలో. కనుక హరప్పా నగరానికి సంబంధించి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక అట్లాగే 2వ నగరము, ముఖ్యమైన నగరము మొహంజదారో. మొహంజదారోని కూడా నేను క్లాసులో ప్రస్తావించాను. 1921లో హరప్పా నగరం బయలుపడి వాటి మీద పరిశోధన జరుగుతున్న కాలంలోనే, ఒక సంవత్సర కాలంలోనే తిరిగి మళ్ళీ మొహంజదారో నగరం బయటకు వచ్చింది. మొహంజదారో, ఈ మొహంజదారో నగరము 1922లో రఖల్ దాస్ బెనర్జీ, ఆర్డి బెనర్జీ అని ఆయన కనుగొన్నాడు. ఈ ఎక్స్కవేటెడ్ది ఏరియా మొహంజదారో. కానీ మొహంజదారోని ఎవరు కనుగొన్నారు అంటే
ఆర్.డి. బెనర్జీ, రఖల్ దాస్ బెనర్జీ. ఈయన ఆనాటి ఏఎస్ఏ యొక్క వెస్టర్న్ సర్కిల్ యొక్క సూపరింటెండెంట్. పశ్చిమ మండలం అన్నది మండలం అంటే ఏం లేదు, ఒక సర్కిల్ అంటే ఏం లేదు, కొంత భాగానికి ఈ, అది ఆధిపత్యం వహిస్తుంది. కనుక పశ్చిమ మండలికి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఆర్.డి. బెనర్జీ మొహంజదారో నగరాన్ని కనుగొన్నాడు. ఈ మొహంజదారో నగరం ఎక్కడ ఉంది అంటే ఇది కూడా ఇవాళ పంజాబ్, ఇవాళ కూడా సారీ, ఇది కూడా ఇవాళ పాకిస్తాన్లోనే ఉంది. మీరు పాకిస్తాన్లో మీకు 4 ప్రావిన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రావిన్సెస్ అంటే రాష్ట్రాలు, మనం స్టేట్స్ అన్న వాళ్ళు ప్రావిన్సెస్ అంటారు, అంతే తేడా. ప్రావిన్సెస్ ఒకటి పంజాబ్ ప్రావిన్సు, ఇంకోటి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్సు, దాని దిగువన సింధు ప్రావిన్సు, అరేబియా సముద్రం కలిసే చోట ఇరాన్కు బోర్డర్గా బెలూచిస్తాన్ అనేటువంటి ప్రావిన్స్. ఈ 4 ప్రావిన్సెస్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ మొహంజదారో అనేటువంటిది సింధు ప్రావిన్స్లో లభించింది. సింధు ప్రావిన్స్కి విశేషం ఏంటంటే ఈ సప్త నదులు, లేదా ముఖ్యంగా సింధు నదికి చెందినటువంటి ఉపనదులన్నీ కూడా కలిసి ఒకే సింధు నది ఏర్పడుతుంది అనమాట. ఆ ఏర్పడే ప్రాంతం సింధు ప్రాంతంగా, సింధు ప్రావిన్స్గా గుర్తింపు. కాబట్టి ఆ సింధు ప్రాంతంలో లభించింది. ఇవాళ పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో లార్ఖానా జిల్లాలో లభించింది. లార్ఖానా, LARKHANA, లార్ఖానా జిల్లాలో లభించింది. సింధు నది ఒడ్డున లభించింది. మళ్ళీ తిరిగి ఈసారి ఇది సింధు నదికి కుడి ఒడ్డున లభించింది. అది అడకపోవచ్చు కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేము ఒక్కోసారి. కాబట్టి సింధు నదికి కుడి ఒడ్డున లార్ఖానా జిల్లాలో సింధు ప్రావిన్స్లో, ఇవాళ పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్లో మొహంజదారో ఇప్పటికీ కూడా ఉంది. ఏంటి మొహంజదారో? ఇక్కడ కొన్ని విశేషాలు ఉంటాయి, కొన్ని పేర్లకి కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడే ఎగ్జామ్షన్ అడుగుతాడు. మొహంజదారో అంటే అర్థము మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ ది డెడ్. మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ ది డెడ్, సింధీ భాషలో. కాబట్టి మొహంజదారో అనే పదము సింధీ భాషకు చెందింది. సింధీ అనేది లోకల్ అక్కడ డైలెక్ట్. ఇప్పటికీ సింధీ భాషను వాడుతుంటారు. కాబట్టి సింధీ భాషలో మొహంజదారో అంటే అర్థము మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ ది డెడ్. కాబట్టి ఈ మొహంజదారో లభించింది. ఈ మొహంజదారోకి కూడా నగరానికి పశ్చిమ వైపున మళ్ళీ ఒక దుర్గం అనేది ఉంది. ఇక్కడ దుర్గం. ఈ దుర్గంలో విశేషం ఏంటంటే ఇందాక మీకు నేను చెప్పాను, 2 వరుసల్లో ఉన్నటువంటి ధాన్యాగారాలు లభించిన ఈ హరప్పా దుర్గంలో అని. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే ఒక అతిపెద్ద ధాన్యాగారం లభించింది. అతిపెద్ద ధాన్యాగారం, అవేమో మొత్తం కలిపి 12. ఆ 12 ధాన్యాగారాల యొక్క గిడ్డంగుల యొక్క వైశాల్యం ఎంత ఉందో దాదాపుగా అంతే వైశాల్యం ఉండేటువంటి అతిపెద్ద ధాన్యాగారం మొహంజదారో యొక్క దుర్గంలో లభించింది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి 2 వరుసల్లో పేరు ఇచ్చినటువంటి ధాన్యాగారాలు అంటేనేమో హరప్పా దుర్గం, అతిపెద్ద విశాలమైనటువంటి ధాన్యాగారం ఎక్కడ లభించిందంటే మటుకు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది మొహంజదారో యొక్క దుర్గం. విశేషం. ఇంకొకటి దుర్గంలోనే, మొహంజదారో దుర్గంలోనే మహాస్నాన వాటిక బయలుపడింది. గ్రేట్ బాత్, ఒక మహాస్నాన వాటిక. గ్రేట్ బాత్ అంటే ఎక్కువ మంది ప్రజలు ఒకేసారి స్నానం చేయడానికి వీలుగా కట్టబడింది. మొత్తం ఇటుకలతో నిర్మించబడింది. ఇటుకలతోటి ఈ స్నానవాడికి విశేషం ఏంటంటే ఒక రకంగా ఇవాళ మనకి పుష్కరిణీలు ఉంటాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు, చెరువుల్లాగా. అట్లా పుష్కరిణి లాగానే ఒక స్నానవాటిక బయలుపడింది. అది స్నానవాటికని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆ పక్కనే బాగుంది. ఆ బావిలోంచి ఇందులోకి నీళ్లు పోయడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. పైన ఒక తూము ఉంది. కొంతకాలం తర్వాత వాటిని ఖాళీ చేయడానికి వీలుగా అడుగున మరొక తూము ఉంది. కాబట్టి పైనుంచి నీళ్లు పోస్తున్నారు. అవి కనుక కాస్త మురికి పట్టిన తర్వాతనో, కొంత వాడిన తర్వాతనో, ఇప్పుడు ఎట్లాగైతే మనం స్విమ్మింగ్ పూల్స్లో వాటర్ చూస్తున్నాం అట్లా వాటి తీసేయడానికి వీలుగా ఏర్పాటు ఉంది. పూర్తిగా ఇటుకలతో నిర్మించారు. అడుగు భాగాన్ని మోటార్ తోటి అలికి వేశారు, నీళ్లు ఇంకకుండా. ఇది మనకి మహాస్నానవాటిక, ఒక స్నానవాటిక అర్థమవుతుంది. చాలా పెద్దది కాబట్టి, హ్యూజ్ కాబట్టి మహాస్నానవాటిక, గ్రేట్ బాత్ అన్నాం. దీని పక్కన దుస్తులు మార్చుకోవడానికి వీలుగా ఉండేటువంటి గదులు కనపడుతున్నాయి.
సాధారణంగా మనం ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు చేసే పని ఏంటంటే అక్కడ దుస్తులు మార్చుకుంటుంటాం. కానీ దుస్తులు మార్చుకోవడానికి వీలుగా కొన్ని గదులు ఉన్నాయి. ఇది ఒక స్నాన వాటిక లాగా నిర్మాణం ఉంది. అందులో నీళ్లు నింపడానికి పక్కన బాగుంది. ఇది కూడా తిరిగి మళ్ళీ మొహంజదారో యొక్క దుర్గంలోనే లభించింది. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మొహంజదారో నగరాన్ని చూస్తే మొహంజదారో నగరంలోనే తిరిగి మళ్ళీ ఒక అతిపెద్ద భవనం ప్యాలెస్ పెట్టబడింది. అతిపెద్ద భవనం చూడండి. ఆ రోజుల్లో 2, 3 అంతస్తులు ఇల్లు కూడా ఉన్నాయి. సింధు ప్రజలు పట్టణ నిర్మాణాల్లో అద్భుతాలు చేశారు. వాళ్ళు చెప్పుకోబోతున్నాం మనం. కాబట్టి ఆ, ఒక అతిపెద్ద విశాలమైన భవనం ఎక్కడ లభించింది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది మొహంజదారోలో. దీంతో పాటుగా మరొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాట్య కత్తె కాంస్య విగ్రహం లభించింది. బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ ఏ డాన్సింగ్ గర్ల్. నాట్య కత్తె కాంస్య విగ్రహం లభించింది. అంటే కంచుతో తయారు చేసిన వాళ్ళు. మీకు చెప్పాను కంచు వాడారని. కంచుతో తయారు చేసినటువంటి ఒక డాన్సింగ్ గర్ల్ యొక్క విగ్రహం మొహంజదారోలో లభించింది. అంటే ఆమె నిలబడేటువంటి స్టైల్ చూస్తే కాళ్ళు ముందుకు పెట్టి చేయి పెట్టి మా డాన్సింగ్ పోచర్ లాగా అనిపిస్తుంది. బట్ ఫర్ ఏ ఫ్యూ బ్యాంగిల్స్ అండ్ ఆల్సో నెక్లెస్ అరౌండ్ హర్ నెక్, షీ వాస్ టోటల్లీ న్యూడ్. పూర్తిగా నగ్నంగా ఉంది. చేతికి గాజులు అయితే పూర్తిగా ఉన్నాయి. ఒక మెడలో ఒక నెక్లెస్ ఉంది. అటువంటి నాట్యకథ యొక్క కాంస్య విగ్రహం లభించింది కూడా మొహంజదారోలోనే గుర్తుపెట్టుకోండి. ఈమె యొక్క ముఖాన్ని గమనిస్తే ప్రోటో ఆస్ట్రలాయిడ్ రేస్కి చెందినటువంటి స్త్రీమూర్తిలాగా అనిపిస్తుంది. ఇది కూడా ఎగ్జామినేషన్ అడిగే ప్రశ్నే. ప్రోటో ఆస్ట్రలాయిడ్ రేసెస్ గురించి నేను చివరిలో చెప్తాను. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క డాన్సింగ్ గర్ల్కి. అంతేకాదు, ఇదే తిరిగి మళ్ళీ మొహంజదారోలో గడ్డం పెరిగినటువంటి, ఒక సగం కళ్ళు మూసుకునేటువంటి, ఇది ఒక ధ్యానంలోనూ ఆలోచనలో ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి యొక్క విగ్రహం కూడా లభించింది. ఈ వ్యక్తి ఒక రకంగా కళ్ళు మూసుకొని కొంత ప్రశాంతంగా ఇది ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. గడ్డం పెరిగింది. అటువంటి ఒక విగ్రహం కూడా ఇక్కడ లభించింది. బహుశా మేధావర్గానికి చెందిన వాడని ఇంకోటి మనం అనాలిసిస్లో చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఇది మరొక అంశం. దీంతో పాటుగా ఇదే మొహంజదారోలో ఖద్దరు వస్త్రం లభించింది. ఏ ఓవెన్ క్లాత్ ఆఫ్ కాటన్. ఖద్దరుతో తయారు చేసినట్టు ఒక వస్త్రం లభించింది మనకి. ఏదో చెప్పుకోబోతుంది, దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ఇది కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇదే మొహంజదారోలో గుర్రం యొక్క పన్ను ఒకటి లభించింది. టీత్ టీత్ ఆఫ్ ఏ హార్స్ వాజ్ ఎక్స్కవేటెడ్ ఇన్ ది టౌన్ ప్రాపర్ ఏరియా ఆఫ్ ది మొహంజదారో. కాబట్టి గుర్రం యొక్క పన్ను కూడా లభించింది. గుర్తుపెట్టుకుని ఇది కూడా ఆగే అవకాశం ఉంది. మొహంజదారోలోని ఇళ్లలో అక్కడక్కడ మనకి దాచిపెట్టబడినటువంటి ఆభరణాలు లభించాయి. గోల్డెన్ ఆర్నమెంట్స్, అదర్ ఆర్నమెంట్స్. కాబట్టి ఇళ్లలో ఎట్లాగైతే మనకు చిన్న గుంటలు తవ్వి లోపల కొన్ని వాళ్ళ ముఖ్యమైనటువంటి ఈ ఆభరణాలు ఉంటే వాటిని దాచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాదు, మొహంజదారో యొక్క ఒకనొక భవనం యొక్క మెట్ల మీద పగిలిపోయినటువంటి కపాలాల సమూహం కనపడింది. పుర్రెలు, హడిల్డ్ స్కల్స్ అంటే దెబ్బతిపోయినట్టు పగిలిపోయినటువంటివి పుర్రెలు లభించినాయి ఒకనొక భవనం యొక్క మెట్ల మీద. మొహంజదారో ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఇది మొహంజదారోలో తిరిగి మళ్ళీ ఒక కొన్ని విగ్రహాలు లభించినాయి. వాటి చూస్తే మనకి స్థానిక మూర్తి, లోకల్ డైటీ, అంటే మొహంజదారోలో ఆరాధించబడినటువంటి ఒక డైటీ అయి ఉంటాడు అని అంటున్నారు. వివరాలు చెప్తాను మీకు నేను. ఈ స్థానిక మూర్తి యొక్క విగ్రహం కూడా లభించింది. ఈ స్థానిక మూర్తి కాళ్ళ దగ్గర, లోకల్ డైటీ యొక్క కాళ్ళ దగ్గర ఒక వృత్తాకారపు గుండం లభించింది. అందులోంచి అగ్ని జ్వాలలు ప్రజ్వలిస్తున్నాయి. వాటి ఎడం వైపున
ఒక ఎద్దును పోలేటి జంతువు ఉంది. దాంతో పాటుగా ఒక 7గురు ఋషులు, బహుశా సప్త ఋషులు అంటాం మనం, మునులు అంటాం మనం. వాళ్ళకి విగ్రహాల అనేటువంటి విధంగా ఒక దృశ్యం మనకు కనబడుతుంది. కాబట్టి స్థానిక మూర్తి విగ్రహం ఎక్కడ లభించింది అంటే మనం చెప్పాల్సింది మళ్ళీ మొహంజదారోలో. మొహంజదారోలోనే అతిపెద్ద రహదారి లభించింది. మీకు నేను టౌన్ ప్లానింగ్ చెప్తాను మళ్ళీ. దానికి మన వాళ్ళు మొదటి రహదారి అని పేరు పెట్టారు. ఫస్ట్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. కనుక ఫస్ట్ స్ట్రీట్ అనేది ఎక్కడ లభించింది అంటే కూడా మనం చెప్పాల్సి ఉంటుంది మొహంజదారోలో. ఇవి మొహంజదారో గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మొహంజదారో యొక్క దుర్గము, అతిపెద్ద ధాన్యాగారము, దాంతో పాటుగా తిరిగి మళ్ళీ మహాస్నాన వాటిక. మొహంజదారో నగరంలో కనుకైతే ఒక పెద్ద భవనము, నాట్యకథ కాంస్య విగ్రహము, గడ్డం ఉన్నటువంటి వ్యక్తి యొక్క విగ్రహము, ఖద్దరు వస్త్రము, గుర్రపు పన్ను, స్థానిక మూర్తి, మొదటి రహదారి, ఇవన్నీ కూడా మొహంజదారో లభించాయి. మన చరిత్ర రాసుకోవడానికి ఇవన్నీ ఉపకరణాలు కాబోతున్నాయి, చెప్పుకోబోతున్నాం. మరొకటి గమనిస్తే ఈ మొహంజదారో నగరము 7 సార్లు నగరము 7 సార్లు వరదలకు గురైందా, ఫ్లడ్స్ గురైందా అనే సంకేతాలు కనపడుతుంది. కనుక ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్లో వాటి పొరలు చూస్తే అర్థమవుతుంది అది ప్రతిసారి ఫ్లడింగ్ గురవుతుంది. ఫ్లడింగ్ గురైన ప్రతిసారి కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ నగరాన్ని అక్కడే నిర్మించుకుంటారు. 7 సార్లు వరదలకు గురైనట్టుగా మనకి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తెలియజేస్తున్నాయి. కనుక మొహంజదారో అనగానే మనం ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మరొక నగరమే చన్హుదారో. చన్హుదారో ఇది కూడా తిరిగి మళ్ళీ ఆ, పాకిస్తాన్లోని అదే సింధు ప్రావిన్స్ లభించింది. ఆ మొహంజదారోకి ఎదురు ఒడ్డున కొంచెం దూరంగా ఈ చన్హుదారో లభించింది. చన్హుదారోను ఏజీ మజుందార్ అనేటువంటి సారీ ఎన్జి మజుందార్ అని కనుగొన్నాడు. ఎన్జి మజుందార్ చన్హుదారోని. ఇది సర్కాండ్ అనే నగరం ఉంది ఇప్పుడు పాకిస్తాన్లో. ఆ సర్కాండ్ నగరానికి సమీపంలో ఈ చన్హుదారో అనేది కనబడుతుంది. విశేషం ఏంటంటే ఈ చన్హుదారో మటుకు దుర్గము లేదు. ఎగ్జామినేషన్ ఇది కూడా ప్రశ్నే. దుర్గము లేనటువంటి కేవలం నగరం మాత్రమే ఉన్నటువంటి సింధు పట్టణం ఏది అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చన్హుదారో. ఈ చన్హుదారోలో ఒక సిరాబుడ్డి వంటి పాత్ర లభించింది. ఇంక్వెల్. ఇంక్వెల్ అంటే మీకు తెలుసు, సిరాబుడ్డి. దాన్ని రాయడానికి వీలుగా మనం సిరా ఎట్లయితే పెట్టుకుంటామో చిన్నప్పుడు ఇప్పుడు లేదు, అట్లా ఒక సిరాబుడ్డిని పోలేట ఒక పాత్ర తిరిగి మళ్ళీ మనకి చన్హుదారోలో లభించింది. చన్హుదారోలో తిరిగి మళ్ళీ కొన్ని చోట్ల కనుక గమనిస్తే పూసలు, బీట్స్, బిఈఏడిఎస్ బీట్స్, పూసల ఆభరణాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు బయటపడ్డాయి. అంటే కొన్ని మనకి చౌకాలు చేస్తున్నాం, అన్ని సిలివైపోయిన వేరియేషన్. ఆ యొక్క లోపల ప్రాంతాలను గమనిస్తే మనకు అర్థమవుతుంటుంది. అక్కడ ఏదో కొన్ని పూసలతో కొన్ని ఆభరణాలు ఏవో తయారు చేసేవాళ్ళని. బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ. పూసల ఆభరణాలు తయారు చేసేటువంటి కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి మనకి. లోహ పరికరాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కనుక మనం చన్నుదారు అన్నప్పుడు ఇది చూడాల్సి ఉంటుంది. అక్కడే తిరిగి మళ్ళీ కాస్త అద్దాలు, దంతపు దివ్వెనలు, ఏనుగు దంతం చేసే దివ్వెనలు, ఇటువంటివి కూడా కొని మనకి బయటపడ్డాయి. కానీ చన్నుదారు అనగానే వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా పాకిస్తాన్లో ఉన్నాయి ప్రస్తుతం. తరువాతది కాళీబంగాన్. కాళీబంగాన్. ఈ కాళీబంగాన్ను అమిత్వా ఘోష్ అమిత్వా ఘోష్ అని ఆయన కనుగొన్నాడు. కాళీబంగాన్ ఇవాళ భారతదేశంలోని రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో కూడా గంగానగర్ జిల్లా ఉంది. గంగానగర్ జిల్లాలో ఘగ్గర్ అనే నది ఉంది ఇప్పుడు. ఆ ఘగ్గర్ నది ఒడ్డున లభించింది. కానీ కాళీబంగాన్ భారతదేశంలోని రాజస్థాన్ గంగానగర్ జిల్లా ఘగ్గర్ నది ఒడ్డున లభించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఘగ్గర్ అనేటువంటిది ఒకప్పుడు సరస్వతి నదికి ఉపనది. కొన్ని మీ పుస్తకాలు లేని కూడా నేను చివరిలో చెప్తాను.
ఇటీవల రీసెంట్ ఫైండింగ్స్. కాబట్టి గగ్గర్ ఇప్పటికి కూడా ఆ ప్రాంతం మొత్తాన్ని సరస్వతీ నది లోయ పరివాహక ప్రాంతం అని పిలుస్తారు. సరస్వతి వ్యాలీ ఏరియా అని పిలుస్తారు. కనుక ఆ సరస్వతీ నది పరివాహక ప్రాంతంలో గగ్గర్ నది ఒడ్డున కాళీబంగాన్ లభించింది. అమిత్వా ఘోష్ దీన్ని కనుగొన్నాడు. కాళీబంగాన్ అంటే మళ్ళీ ప్రత్యేకమైన అర్థం ఉంది. కాళీబంగాన్ అంటే అర్థము నల్లటి గాజులు, నల్లటి గాజులు, బ్లాక్ బ్యాంగిల్స్. కాబట్టి నల్లటి గాజులు అర్థం వచ్చేటువంటి నగరం కాళీబంగాన్ రాజస్థాన్లో పెట్టబడింది. ఇక ఈ కాళీబంగాన్లకు ఒక విశేషం ఉంది. దీనికి దుర్గం ఉంది, ఎట్లాగో ఇబ్బంది లేదు. దుర్గం అనేది దాని చుట్టూ గోడ ఉంటుంది. టౌన్ ప్రాపర్ ఉంది మళ్ళీ తిరిగి. కాళీబంగాన్ల విశేషం ఏంటంటే ఈ నగరానికి కూడా చుట్టూ గోడ ఉంది. దుర్గానికి గోడ, నగరానికి మళ్ళీ ఒక గోడ. నగరం చుట్టూ కూడా గోడ ఉంది. మనం చెప్పుకోబోతున్నాం, ఈ వరద నుంచి కాపాడుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఏ నగరానికి, దుర్గానికి నగరానికి వేరువేరుగా గోడలు ఉన్నాయి అంటే మనం చెప్పాల్సి ఉంటుంది. కాళీబంగాన్, కాళీబంగాన్లో ఒక చోట జంతు బలులు ఇవ్వడానికి వీలుగా యానిమల్ సాక్రిఫైసెస్ కొన్ని అగ్ని వేదికలు లభించినాయి. ఫైర్ ఆల్టార్స్, ఏఎల్టీఆర్ఎస్, ఫైర్ ఆల్టార్స్ అగ్ని వేదికలు లభించాయి జంతు బలి ఇవ్వడానికి వీలుగా. చూడండి, ఒక నిర్మాణం ఉంటుంది, పైన ఏదో మెడ దగ్గర పెడతానికి వీలుగా కొంత కట్టింగ్ చేసి ఉంటుంది, అగ్ని వేదికలు కనపడుతుంటాయి. సో ఇక్కడ జంతు బలి ఇచ్చేవాళ్ళు అని తెలియడానికి మనకు చూడగానే అర్థమవుతుంటుంది. కాబట్టి ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాళీబంగాన్లో. ఆ రోజుల్లో వాళ్ళు ప్రతి బావులు ఎక్కువగా చదువుకునేవాళ్ళు. అది అన్ని చోట్ల ఉంది. కాకపోతే ఈ సందర్భంలో కూడా ఈ సందర్భంలో కూడా కాళీబంగాన్లో ప్రతి ఇంటికి ఒక బావి ఉంది. ప్రతి ఇంటికి బాగున్నటువంటి, సొంత బాగున్నటువంటి నగరం ఏది అంటే మనం చెప్పాల్సి ఉంటుంది కాళీబంగాన్. దీంతో పాటుగా కాళీబంగాన్లో మరొక విశేషం ఏంటంటే ఇందులో హరప్ప పూర్వ నాగరికత విశేషాలు కూడా కనపడుతున్నాయి. అంటే మనం ఏం చెప్తామంటే కాళీబంగాన్ని ఇలాంటి ఇంకా ఉన్నాయి 2-3 ప్రీ హరప్పన్ సైట్ అంటాం. ప్రీ హరప్పన్ సైట్ అంటే హరప్పా నాగరికత 2750 BC నుంచి బయలుదేరిందని మనం అనుకుంటే ఇంకా అంత ముందు నుంచి కూడా మనకి అక్కడ మానవ ఆవాసాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రీ హరప్పన్ సైట్ వివరాలు మీకు నేను అనాలిసిస్లో చెప్తాను. కనుక వన్ ఆఫ్ ది ప్రీ హరప్పన్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ టౌన్స్ ఈస్ కాళీబంగాన్. కానీ కాళీబంగాన్ అనగానే వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే కాళీబంగాన్లో తిరిగి మళ్ళీ ఒక ఇటుకలతో నిర్మించినటువంటి కొన్ని వేదికలు లాంటివి కనపడుతున్నాయి. బహుశా ఇది ధాన్యాగారమేమో అనేటువంటి ఒక అనుమానాన్ని చరిత్రకారులు లేవనెత్తారు. అది పూర్తిగా ధాన్యాగారం అనేది తేలలేదు, కానీ ధాన్యాగారం లాంటి కట్టడం ఇంకెక్కడ ఉంది అని అంటే మొహంజదారో హరప్పలో కాకుండా కాళీబంగాన్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మరొక నగరము బన్వాలి. బన్వాలి బన్వాలి నగరం తిరిగి మళ్ళీ ఇవాళ భారతదేశంలోని హర్యానాలో ఉంది. హర్యానాలో హిస్సార్, HISSAR హిస్సార్ జిల్లా ఉంది. ఆ హిస్సార్ జిల్లాలో బన్వాలి హర్యానాలో పెట్టబడింది. దీనిని ఆర్ఎస్ బిస్త్ అని కనుక్కున్నాడు. ఆర్ఎస్ బిస్త్. బన్వాలీలో విశేషం ఏంటంటే మేలు రకం బార్లీ, గుడ్ క్వాలిటీ ఆఫ్ ది బార్లీ, మేలు రకం బార్లీ విత్తనాలు ఇక్కడ మనకి లభించాయి. అంటే అవశేషాలు, విత్తనాలు కాదు, అవశేషాలు లభించినాయి. అలాగే ఇతర పరమైనటువంటి ఆవాలు, ఇటువంటి నూనెలకు సంబంధించినవి, నువ్వులు, ఇటువంటి వాటి అవశేషాలు కూడా ఇక్కడ మనకు కనిపించాయి. సర్వసాధారణంగా బన్వాలి అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గుడ్ క్వాలిటీ ఆఫ్ బార్లీ, మేలకం బార్లీ లభించిందని మనం చెప్పుకోబోతున్నాం. వీళ్ళు బార్లీని బాగా పండించాలని చెప్పుకోబోతున్నాం. అయితే ప్రస్తుతానికి మనం బన్వాలి గురించి చెప్పినప్పుడు చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఇది కూడా
ఒక ప్రీ హరప్పన్ సైట్. పూర్వ హరప్పా నాగరికత విశేషాలు ఇప్పుడు కనబడుతుంది. అంటే ఏం లేదు, ఒకేసారి నగరాలు రావు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఆది మామిడి దగ్గర నుంచి దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి పసుపు పోషణకు వచ్చి ఇవన్నీ నడుస్తూ నడుస్తూ వ్యవసాయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ స్థిరపడతాయి. కాబట్టి ఈ వ్యవసాయ ప్రధానమైనటువంటి సింధు నాగరికత అన్నా కూడా ఇంకా ముందే కూడా అక్కడ ప్రజలు ఉన్నారని చెప్పేది ప్రీ హరప్పన్ సైట్ అంటే వేరేం కాదు. అక్కడ కాళీబంగాన్ లాగానే, రాజస్థాన్ కాళీబంగాన్ లాగానే హర్యానాలోని బన్వాలి కూడా మరొక ప్రీ హరప్పన్ సైట్. మరొకటి ముఖ్యమైనది లోథాల్. లోథాల్ ఇది మళ్ళీ తిరిగి గుజరాత్లో బయటపడింది. గుజరాత్లో కూడా కాంబే సింధు శాఖ ఉంది, గల్ఫ్ ఆఫ్ కాంబే. ఆ కాంబే సింధు శాఖలో భోగవా నది ఉంది. భోగవా అని పేరు. భోగవా నది ఒడ్డున లభించింది. కానీ లోతాలు గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కాంబే వద్ద, తిరిగి మళ్ళీ భోగవా నది ఒడ్డున లభించింది. దీన్ని ఎస్ఆర్ రావు అని కనుగొన్నాడు. ఎస్ఆర్ రావు వివరాలు చూద్దాం తర్వాత. ఎస్ఆర్ రావు లోతాలకు విశేషం ఏంటంటే ఇది సింధు ప్రజల యొక్క ముఖ్య రేవు పట్టణము, ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రేవు పట్టణాలు రెండు రకాలు ఉంటాయండి సాధారణంగా. ఒకటి అంటే సహజంగా ఏర్పడ్డవి మన విశాఖపట్నం లాగా, ఇంకోటేమో మనం ఏర్పాటు చేసుకున్నవి మ్యాన్ మేడ్ బొంబాయి లాగా. లోతాలకు విశేషం ఏంటంటే ఇది కూడా తిరిగి మళ్ళీ మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్. అంటే సహజంగా ఉన్న ప్రదేశం కాకుండా. వివరాలు నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు ఊరిని పరిచయం చేసుకుంటాం మనం నగరాలని, వాటి విశేషాలని. కనుక ఒక ముఖ్యమైన రేవుపట్నమే లోతాల రేవుపట్నం. అది భోగవాన్ నది సముద్రం కలిసే ప్రదేశాల్లో ఉంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది లోతాలకు సంబంధించి. ఈ లోతాల్లో కూడా తిరిగి మళ్ళీ పూసల ఆభరణాల తయారీ పరిశ్రమలు మనం బయటపడ్డాయి. పూసల ఆభరణాల తయారీ పరిశ్రమలు. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక అనుమానాస్పదమైనటువంటి గుర్రం యొక్క మట్టి విగ్రహం లభించింది. మట్టి విగ్రహం గుర్రం అని మీకు రేపు ఫోటోలు చూపిస్తాను. అది గుర్రమా కాదా అనేది ఇప్పటికి కూడా లెక్కలు తేలలేదు. కొంతమంది గుర్రము అంటారు, కొంతమంది కాదంటారు. కానీ ఏ డౌట్ఫుల్ ఫిగర్ ఆఫ్ ఏ హార్స్, ఏ డౌట్ఫుల్ ఫిగరిన్ ఆఫ్ ఏ హార్స్ వాజ్ ఎక్స్కవేటెడ్ విత్ ఇన్ ది ఏరియా లోతాల్. లోతాల్లో ఇందా చెప్పాం మనం, మొహంజదారోలోనేమో గుర్రం యొక్క పన్ను లభించింది, టీత్ ఆఫ్ ఏ హార్స్. ఇక్కడేమో డౌట్ఫుల్ ఫిగరిన్ ఆఫ్ ఏ హార్స్. ఎనివే లోతాల గురించి ఇది గుర్తుపెట్టుకోండి మీరు. లోతాల్లో విశేషం ఏంటంటే ఒక పాత్ర లభించింది. పాత్ర మనకి పంచతంత్ర కథల్లో తిరిగి మళ్ళీ ఒక కాకి కథ ఉంటుంది. కాకి చెట్టు ఉంటుంది, కాకి నెక్క కథ వినుంటారు మీరు కూడా. ఒక చెట్టు మీద ఏమో కాకి ఉంటుంది, లోపల మాంసం ముక్క ఉంటుంది, నోట్లో కింద నక్కు ఉంటుంది. ఈ ఈ ఈ బొమ్మ మనకు లభించింది లోతాల్లో. చెట్టు, చెట్టు పైన కాకి, కాకి నోట్లో మాంసపు ముక్క, కింద నక్క. ఇది మాత్రం లభించింది మనకి. ఇది మనకి దేని గుర్తు చేస్తుందంటే పంచతంత్రంలో కథను గుర్తు చేస్తుంది. పంచతంత్రంలోని కథ ప్రకారం కాకి ఆ మాంసం ముక్క తీసుకోవాలనుకుంటుంది. కాకి నువ్వు చాలా అందంగా ఉన్నానని పొగుడుతుంది, నీ గొంతు అత్యంత శ్రావ్యము అంటుంది. ఆనందం పట్టలేక కాకి నోరు తెరుస్తుంది, పాడదామని ముక్కపడిపోతుంది. ఇది పంచతంత్రంలో ఒక కథ. దాన్ని మనకి స్ఫురణకు తెచ్చే విధంగా తిరిగి మళ్ళీ ఇటువంటి ఒక చిత్రం మనకు లభిస్తుంది లోతాల్లో. ఇది మరొక ముఖ్యమైనది. ఇంకొన్ని ఉన్నాయి, ఇంకొక వీడియోని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనదని మీకు చెప్పాను కాబట్టి ఒక్కోటి మీరు చక్కగా నోట్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు వీటిని వెంటనే చదవగలిగితే ఇంకా మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో క్లాస్ చెప్పేప్పుడు మీకు నేను వీటి ఆధారంగానే వాళ్ళు ఎక్కడ వ్యవస్థ చెప్పుకోబోతున్నాను. కాబట్టి నేటికి స్వస్తి.